మరొక అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మాటలు విని లోపంగా ఉన్నవి సరిచేసుకుని ఆధ్యాత్మికంగా బలపడాలి అనే ఆసక్తితో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు ఒక అంశాన్ని ధ్యానం చేసుకుందాము. బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తుల జీవితాలు ఇప్పటికే మనం ఆలోచిస్తూ వస్తున్నాం. వాళ్ళల్లో ప్రాముఖ్యంగా విధవరాండ్ర విషయము చాలా ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అలాంటి విధవరాండ్రలో ఒక విధవరాలి జీవితాన్ని గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకి బైబిల్ గ్రంథంలో చాలామంది విధవరాండ్రు కనిపిస్తారు. మనకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరు అంటే సారెపతు విధవరాలు, అలాగే యరొబాము గారి తల్లి, యరొబాము గారు రాజ్యానికి వచ్చేటప్పటికి ఒక విధవరాలు జెరుహా కనిపిస్తారు. అలాగే 2 కాసులు కానుకల పెట్టెలో వేసిన విధవరాలు కనిపిస్తారు. అలాగే యేసుక్రీస్తు వారి కాలంలో కుమారుణ్ణి కోల్పోయినటువంటి ఒక విధవరాలు మనకు కనిపిస్తారు, నాయన అనే గ్రామంలో సంబంధించి. అలాగే హీరాము గారి తల్లి కూడా విధవరాలుగానే మనకు కనిపిస్తారు. విధవరాళ్ళు అంటే వివాహం చేసుకుని పిల్లల్ని కన్న తరువాత భర్తలను కోల్పోయిన స్త్రీలు వీళ్ళంతా. కానీ వీళ్ళ జీవితాలను ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనిపిస్తుంది. మామూలుగా అయితే విధవరాండ్రు అంటే భర్తను కోల్పోయిన స్త్రీ కాబట్టి సమాజంలో విలువ ఉండదు. గొడ్రాండ్రికి ఎలాంటి స్థానం ఉంటుందో విధవరాళ్ళకు కూడా అలాంటి స్థానమే ఉంటుంది. ఏ కార్యాలకు వాళ్ళని పిలవరు. ఇంకా చెప్పాలంటే పిల్లలు లేని తల్లికైనా భర్త ఓదార్పు ఉంటుందేమో, కానీ విధవరాండ్రకు భర్త కూడా ఉండడు కాబట్టి పాపం వాళ్ళు చాలా చాలా బాధలు అనుభవిస్తారు. కానీ బైబిల్ గ్రంథంలో మనకు కనిపించే విధవరాండ్రైన స్త్రీలంతా కూడా వారి బిడ్డలను ఒక ఉన్నతమైన స్థాయిలో పెంచిన తల్లులుగానే కనబడతారు. అందుకే వాళ్ళని గూర్చి దేవుడు ప్రత్యేకంగా వ్రాయించి అక్కడ విధవరాలి కుమారుడు అనే పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సారెపతు విధవరాలను మనం తీసుకున్నాం అనుకోండి, ఆమె దైవజనుడైన ప్రవక్త అయిన ఏలియా గారికి భయంకరమైన కరువు కాలంలో ఆహారాన్ని ఆమె ద్వారా ఆయనకి అందించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న స్త్రీగా కనిపిస్తారు. అంటే బైబిల్ గ్రంథంలో చాలామంది విధవరాండ్రు ఉన్నప్పటికీ ఆ మాట లూకాసు వార్తలో మనకు కనిపిస్తుంది కూడా. ఆ కాలంలో చాలామంది విధవరాండ్రు ఉన్నప్పటికీ దేవుడు మాత్రం ఆ స్త్రీనే ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆయనకి ఆమెలో ఏదో నచ్చింది, ఆమెను పోషించాలి అని దేవుడు అనుకుంటున్నారు అనేది మనం నేర్చుకున్నాం గతంలో. అలాగే హీరాము గారి తల్లిని గురించి మనం ఆలోచిస్తే మంచి ఇత్తడి పని చేసేవారు హీరాము గారు. సొలొమోను గారి కాలంలో మందిరాన్ని కట్టే సమయంలో ఆయన తెచ్చుకున్నట్టుగా మనం చాలా సందర్భాలు వింటూ వస్తున్నాం ఈ మధ్యలో. ఆమె కూడా తన కుమారుని ఎలా పెంచారు అంటే తన తండ్రి ఎంత చమత్కారంగా ఇత్తడి పని చేసేవాడో తన బిడ్డ కూడా ఆ పని చేసేలా. అంటే ఆమె చిన్నప్పటి నుంచి కూడా తండ్రి ఎంత కష్టపడ్డారు, ఎంత నైపుణ్యాన్ని సంపాదించారు, అలా సంపాదిస్తే తను ఏ స్థితిలో ఉంటాడో నేర్పిస్తూ వృత్తిని వదలకుండా తల్లికి అనుకూలంగా బ్రతికేలా పెంచింది. కాబట్టి ఆమెను గొప్పగా మాట్లాడుకుంటాం మనం. అలాగే యరొబాము గారి చరిత్ర మనం చూస్తే వాస్తవానికి సొలొమోను గారి సేవకుడు అతను. కానీ సొలొమోను గారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి 10 గోత్రాలకు రాజు అయ్యే అవకాశం ఆయనకి దక్కింది. ఆయన గురించి గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు ఉన్న విషయం ఏంటి అంటే అతడు పని యందు శ్రద్ధ కలిగిన వాడట. అంటే ఏ పని తను చేయాలి అనుకున్నా ఆ పనిని మనస్సు పెట్టి చేసే గుణం అతనికి ఉంది. ఒకసారి ఆ మాట చూద్దామా? అంటే చాలా విషయాలు మీకు తెలుసు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. కానీ ఒకసారి యరొబాము గారి విషయం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము
రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 26 వచనాన్ని చదువుకుందాం. ఆ తర్వాత 28 చదువుకుందాం. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. యెరోబాము గారి తల్లి విధవరాలు అంటే యెరోబాము గారు పుట్టిన తర్వాత తండ్రి చనిపోయారు అని. ఇతను ఎలా పెరిగాడు అంటే 28వ వచనం చదువుతున్నాను. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకుని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించెను. ఇక్కడ యెరోబాము గారిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటి అంటే, అతడు పని యందు శ్రద్ధ గలవాడని ఎరిగి తెలుసుకుని సొలొమోను గారు ప్రత్యేకంగా పిలిపించుకొని భారమైన పనులు చేసే యోసేపు సంతతి వారి మీద అధికారిగా నియమించారు. పని యందు శ్రద్ధ అంటే పనిలో నైపుణ్యము, చేయగా నైపుణ్యాన్ని సంపాదించవచ్చు, కానీ శ్రద్ధగా చేయడము అనేది ఒక కళ. చాలామంది పనులు చేస్తాం కానీ ఏదో అన్య మనసుతో పనిచేస్తూ ఉంటాం. ఏదో ధ్యాస, పొయ్యి మీద పెట్టింది తిప్పుతూనే ఉంటాం, మన మనసు ఎక్కడో ఉంటుంది. దాని మీద మనస్సు పెట్టి దేన్ని చెయ్యం. కానీ మనసు పెట్టి చేస్తే, మనం చాలామంది గురించి వింటూ ఉంటాం, వాడు మనసు పెట్టడు కానండి, మనసు పెడితే భలే చేస్తాడు అంటాం. అంటే మనసు పెట్టి చేస్తే ఆ పని చాలా బాగుంటుందన్నమాట. అంత అద్భుతంగా పని చేయగలిగినటువంటి బలాఢ్యుడు ఎవరు అంటే యెరోబాము గారు. ఆ శ్రద్ధ అతనికి ఉండుండొచ్చు, తల్లి కూడా నేర్పించుంటుంది. నాన్న, నువ్వే పని చేసినా ఇష్టంగా చెయ్యి, శ్రద్ధగా చెయ్యి, ఆసక్తితో చెయ్యి. ఆ లక్షణాలు కలిగి మనం ఏ పని చేసినా ఆ పనిలో తప్పకుండా సక్సెస్ అవుతాం. అది ఎవరైనా మనమైనా కూడా. కాబట్టి జెరూహా గారు ఎలా పెంచారు తన కుమారుణ్ణి అంటే, పనియందు శ్రద్ధ కలిగిన వానిగా పెంచింది. కాబట్టే ఆయన సొలొమోను గారి దృష్టిని ఆకర్షించారు, ఆ పనికి వచ్చారు. అంతేకాదు, దేవుడి ఇచ్చిన ఆజ్ఞను పాటించకపోవడం వలన సొలొమోను గారి తర్వాత ఇశ్రాయేలు 12 గోత్రాలు 2 భాగాలుగా విడిపోవలసి వస్తే ఎక్కువ భాగాలకు రాజైన వ్యక్తిగా మనం యెరోబాము గారిని చూస్తాం. అతని జీవితం దేవునికి అనుకూలంగా లేదు అనేది తర్వాత విషయం. కానీ ఇక్కడ కావాల్సిన విషయం ఏంటి అంటే, తన తల్లి విధవరాలై ఉండి కూడా తన కుమారుణ్ణి ఒక విషయంలో చాలా మంచిగా పెంచింది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే చాలామంది కనిపిస్తారు మనకిలా, విధవరాండ్రైనటువంటి స్త్రీలు. అలాగే 2 కాసులు వేసినటువంటి బీద విధవరాలు మనకు తెలుసు. జీవనమంతా ఇచ్చేసింది. కాబట్టి అంటే ఇప్పుడు ఈరోజు నేను ఈ అంశాన్ని ధ్యానం చేయడానికి ఆలోచిస్తున్నప్పుడు కనిపిస్తున్న విధవరాండ్రంతా ఒక ప్రత్యేకమైన వాళ్ళుగా, మంచి వాళ్ళుగా, తమ బిడ్డలను ఉన్నతంగా పెంచడానికి ప్రయత్నించిన తల్లులుగా, అంటే వారి సుఖమేదో వారు చూసుకుని, వారి జీవితం మీద వారు అనుభవించాలనుకుని పిల్లల్ని ఏదో గాలికి వదిలేసినట్టు కాకుండా వాళ్ళ తండ్రుల గొప్పతనాన్ని నేర్పిస్తూ ఒక పనిలో భవిష్యత్తులో ఎవరైనా మెచ్చుకునే స్థాయిలో వాళ్ళని పెంచిన తల్లులుగా మనం వీళ్ళని చూస్తామన్నమాట. సరే, ఈ వీళ్ళల్లో ఒక స్త్రీ ఎవరు అంటే, ఈరోజు మనం మాట్లాడుకునే స్త్రీ నాయీను అనే గ్రామంలో యేసుక్రీస్తు వారు బ్రతికించారు ఒక కుమారుడిని. అతడు చనిపోయాడు, అతన్ని బ్రతికించారు. ఆయన ఆ బ్రతికిన కుమారుని తల్లి విధవరాలు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఆ తల్లిని గురించి మనం కొన్ని విషయాలు ఈరోజు ఆలోచన చేసుకోవాలి. వెళ్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము. లూకాసు వార్త 7వ అధ్యాయము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కపెర్నహూముకు వెళ్ళారు. అక్కడ ఒక శతాధిపతి యొక్క దాసుడు, మనకు తెలుసు కదా, శతాధిపతికి ప్రియమైన దాసుడు రోగి ఉండడం, అతన్ని బాగు చేసుకోవాలి అని శతాధిపతి కనిపించటం, అక్కడ పెద్దలకు చెప్పడం, ఆ శతాధిపతి కూడా మంచి మనసు కలిగిన వాడు అవ్వడం వల్ల వాళ్ళు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి విషయాన్ని చెప్పడం, అతను చాలా మంచివాడండి, మనం సమాజ మందిరాలు కట్టుకోవడానికి కూడా సహాయం చేశాడు, అతనికి ఇష్టమైన దాసుడు ఇబ్బందుల్లో ఉన్నాడు, మరి మీ సహాయాన్ని కోరుతున్నారని చెప్పడం.
ఆ వ్యక్తిని బాగు చేయడం మనం చూస్తాం ఆ 7వ అధ్యాయం పై సందర్భంలో. ఇప్పుడు 11వ వచనం నుండి మనం ఆలోచన చేస్తే వ్రాయబడిన మొట్టమొదటి మాట ఏంటి అంటే లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనంలోని మొదటి మాట వెంటనే అనే మాట కనిపిస్తుంది. అంటే పైన శతాధిపతి యొక్క దాసుణ్ణి బాగు చేసిన వెంటనే యేసుక్రీస్తు వారు బయలుదేరారు. ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఇక్కడ అంత అర్జెంటుగా వెళ్ళవలసిన అవసరం ఏముంది? వెంటనే అనే మాట వ్రాయబడింది. ఆ పని అయిన తర్వాత, లేకపోతే రాత్రికో సాయంత్రానికో రేపటికో మరుసటి దినమో ఇలా రాయొచ్చు. కానీ ఇక్కడ వెంటనే అని వాడిన ఆ పదంలో కొంచెం మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు నాయీను గ్రామానికి వెళ్ళి చేయవలసిన పని చాలా అత్యవసరమైన పని ఏమో, అందుకే ఆయన వెంటనే బయలుదేరారా అనిపిస్తుంది మనం ఈ మాటను చదువుకున్నప్పుడు. అంటే అయ్యుండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. కానీ వెంటనే అనే పదం వాడడంలో ఆంతర్యం ఏంటి అంటే అక్కడ విధవరాలి కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు అర్జెంటుగా అక్కడికి వెళ్ళి ఆ కుమారుడు సమాధి చేయబడడానికి ముందే అతను బ్రతికించాలి. ఈ విషయాలు అందరితో చెప్పాలని ఆయన అనుకోలేదు. కానీ తానున్న చోట నుండి వెంటనే బయలుదేరి వెళ్తూ ఉన్నారనమాట. వెళ్ళేటప్పుడు ఆయన ఒక్కరు లేదా ఆయనతో శిష్యులు మాత్రమే కాదు, ఆయన శిష్యులతో పాటు బహుజన సమూహము బయలుదేరింది. అంటే చాలా మనకు తెలుసు కదా, యేసుక్రీస్తు వారి కాలంలో వేలకు వేలు జనం, 5,000 మంది 4,000 మంది పురుషులు అటెండ్ అయినట్టుగా మనం చాలా సందర్భాలు మాట్లాడుకుంటాం. కాబట్టి బహుజన సమూహం ఆయనను వెంబడిస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు జనసమూహం అంతా కలిసి ఆ నాయీన్ అనే గ్రామానికి వెళ్తూ ఉన్నారనమాట. అప్పుడు ఏం జరిగింది అంటే ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. మనం ఈరోజు మాట్లాడుకుంటుంది ఎవరిని గూర్చి అంటే విధవరాలైనటువంటి తల్లిని గూర్చి. ఇక్కడ ఆమెకి ఒక్కడే కుమారుడట. అంటే ఈ కుమారుడు పుట్టగానే భర్త చనిపోయి ఉంటాడు. మామూలుగా ఆలోచిస్తే వివాహమైనది అంటే లేటుగా పిల్లలు పుట్టినట్టు మనకు అనిపించట్లేదు. కాబట్టి ఆ రోజుల్లో చాలా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. కాబట్టి పెళ్ళైన వెంటనే ఒక కుమారుడు పుట్టగానే భర్త చనిపోయాడంటే ఒక రకంగా చెప్పాలంటే ఈమె కూడా యవ్వన ప్రాయంలోనే ఉండుంటారు. అంటే మన రూతు గారిలా అనుకుందాం. ఆ వయసులో భర్తను కోల్పోయి ఒక్కడే ఉన్నటువంటి ఈ బిడ్డను జాగ్రత్తగా పెంచుకుంటూ ఎన్నో ఎన్నో అవమానాలను ఆమె ఎదుర్కొని ఉంటుంది సమాజంలో కదా. ఇప్పుడు తన బిడ్డను బ్రతికించుకోవాలి, తన బిడ్డ కడుపు నింపుకోవాలి, తన బిడ్డకు మంచి విద్యను అందించాలి, సమాజంలో ఉన్నతమైన స్థాయిలో పెంచాలి అని తల్లిగా తాను ఆరాటపడితే దానికి కావలసినవి సమకూర్చుకోవడానికి ఆమె ఏదో ఒక పని చేసుకోవాలి. మరి ఆ పనికి వెళ్ళాలి అంటే ఉదయం లేచి చకచక బయలుదేరి వెళ్తూ ఉంటే ఎవరికైనా ఎదురైందనుకోండి, పొద్దున్నే బయలుదేరిందండి దరిద్రం అని మొదలు పెడతారు కదా. అంటే ఎదుటివారితో మాట పడకుండా తను అనుకున్నది నెరవేర్చుకోవడానికి ఆ రోజుల్లో ఒక స్త్రీగా చాలా అవమానాలు ఎదుర్కొని ఉంటుంది. అంతేకాకుండా అంటే లోకంలో జరిగే వాటిని నేను మామూలుగా మాట్లాడుతున్నా, అప్పుడు జరిగిందా లేదా అనేది మనకు తెలీదు. కానీ సహజంగా ఆలోచిస్తే ఆమె వయసులో ఉన్నటువంటి అమ్మాయి కాబట్టి నీ బిడ్డను మంచిగా చేయాలి అనుకుంటే నన్ను చేసుకో, పెళ్లి చేసుకో, లేకపోతే నాతో ఉండు, లేకపోతే నాతో ఒక రోజు రా, నీకెంత కావాలంటే ఇస్తాను అని ఇలాంటివి కూడా జరిగి ఉండొచ్చు. కానీ అలాంటి సమయంలో కూడా వంకర ద్రోవను వెతుక్కుని లాభాన్ని సంపాదించుకొని వచ్చిన దానితో కుమారుని పోషించాలి అనుకున్నట్టు మనకు అనిపించలే. కానీ చాలా భక్తిగా శ్రద్ధగా ఆమె చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నాను అంటే బైబిల్ గ్రంథంలో మామూలుగా మనం చూస్తే విధవరాలు అంటే మనకు తెలిసినంత వరకు భర్తను కోల్పోయిన స్త్రీ విధవరాలంటే మామూలుగా ఆలోచిస్తే బయట. కానీ బైబిల్ ఎవరిని విధవరాలనమంది అంటే ఓ చక్కని రిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలలో కొన్ని లక్షణాలు ఇచ్చి
ఈ లక్షణాలు కలిగిన వారిని మాత్రమే విధవరాండ్ర లెక్కలో చేర్చమన్నారు. అవేంటి అంటే 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు, ఒక్క పురుషునికే భార్య అయి, అంటే ఒక వ్యక్తిని వివాహం చేసుకుని ఉండాలి. సత్క్రియలకు పేరు పొందిన, అంటే సత్క్రియలు అంటే మనకు తెలుసు కదా, సత్యమునకు సంబంధించిన పనులు చేయాలి. అలాంటి పనులు చేసి విధవరాలు పిల్లలను సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి అంటే మరో పెళ్లి, భర్త చనిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకోకుండా, మరో వివాహం చేసుకోకుండా, ఒకవైపు సత్క్రియలను చేస్తూ మరొక వైపు తమ పిల్లలను పెంచుతూ, ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, అప్పటికే భర్త చనిపోయినప్పుడు 4-5 పుట్టుండొచ్చు పోని, ఎవరైనా సరే తమ పిల్లలను పెంచుతూ ముఖ్యంగా పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయబూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఈరోజు మనం ఆలోచించవలసిన విషయాల్లో. అంటే గతంలో కూడా సారెపత్తు విధవరాల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను గతంలో మాట్లాడాను, కానీ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. కేవలం భర్త చనిపోయిన స్త్రీని విధవరాండ్ర లెక్కలో చేర్చలేదు క్రొత్త నిబంధన చట్టం ప్రకారం. ఎవరిని విధవరాండ్ర లెక్కలో చేర్చాలి అంటే, ఒక వ్యక్తిని వివాహం చేసుకుని ఉండాలి, సత్క్రియలు చేస్తూ ఉండాలి, పిల్లలను పెంచాలి, పరదేశులు ఎవరైనా వస్తే వారికి ఆతిథ్యం ఇవ్వాలి, పరిశుద్ధులనుకున్న వారి పాదాలు కడగాలి, ఏదైనా మంచి పని అంటే నా వంతు నేను కూడా ఆ పనిలో చేపెడతాను అనుకునేవారై ఉండాలి. వాళ్ళను మాత్రమే విధవరాండ్ర లెక్కలో చేర్చాలి. ఇప్పుడు మనము ఈ లక్షణాలన్నీ కలిగిన వాళ్లను, అంటే బైబిల్లో మనకి కనిపిస్తున్నది క్రొత్త నిబంధనలు అయినప్పటికీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, లిఖితపూర్వకంగా రాకమునుపు వాక్కు రూపంలో కొన్ని ఆజ్ఞలు ఉండేవి అని. ప్రారంభము నుండి కూడా ఒక స్త్రీని అలా చూడాలి అంటే వీటిల్లో తప్పకుండా కొన్ని అయినా చేసిన వారిని విధవరాండ్రగా చెప్పుకుంటూ వచ్చుంటారేమో. అంటే నా ఉద్దేశం ఎందుకంటే, మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ప్రతి విధవరాలు కూడా మరో వివాహం చేసుకున్నట్లుగా కానీ, లేకపోతే పిల్లల్ని గాలికి వదిలేసినట్లుగా కానీ, క్రమశిక్షణలో పెంచకుండా ఉన్నట్లు కానీ మనకు కనిపించదు. వీళ్ళందరూ ప్రత్యేకంగా ఒక మంచి పనిలో తమ పిల్లలు గొప్ప స్థాయిలో ఉన్నట్టు కనబడుతుంది. అలా ఉండడానికి కారణం వారి తల్లులే అనడానికి వీలుగా అక్కడ వాళ్ళ తల్లి పేరు, ఆమె యొక్క స్థితిని ప్రతి సందర్భంలో మనం చదువుకుంటూ వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఈ తల్లి దగ్గరకు కూడా వచ్చి మనం ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఈ లక్షణాలన్నీ ఈ తల్లికి ఉండుంటాయి. ఈ లక్షణాలన్నీ ఆ తల్లికి కూడా ఉండుంటాయి. అంటే మంచి స్త్రీ, ఒక్క మాటలో చెప్పాలి అంటే చాలా మంచి స్త్రీ. ఆమె చాలా పవిత్రంగా ఉంటుంది, సత్క్రియలు చేస్తుంది, పిల్లల్ని చక్కగా పెంచుతుంది, తోటి వారికి సహాయపడడంలో ముందుంటుంది. ఇట్లా అన్ని విషయాలలోనూ మంచిగా ఉన్నటువంటి స్త్రీ ఈమె. కాబట్టి అప్పటికి సమాజంలో ఈమెకు మంచి పేరు ఉండుంటుంది. ఇప్పుడు ఈమె స్థితి ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి అంటే భర్త చనిపోయిన దగ్గర నుండి తమ బిడ్డలను చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చిన తల్లులు కదా వీళ్ళు. ఈమెకంటే ఒక్క కుమారుడే, కానీ ఈమెకు ఒక ఆలోచన, ఆశ ఉండుంటుంది. ఏంటది అంటే, నా భర్త లేడు, నేను చాలా ఆడ మనిషినైనా నేను చాలా కష్టపడి పెంచాను, అయితే ఇక నా కుమారుడు చేతికొస్తున్నాడు, అతడు సంపాదించిన తర్వాత ఇక నేను ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పటివరకు నేను పోషించాను, ఇక మీదట వాడు నన్ను పోషించే సమయం ఆసన్నమైంది అని చాలా సంతోషపడుతున్న తరుణంలో ఈ బిడ్డ చనిపోయాడు. మనం చదువుకున్నాం కదా, చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను, అతని తల్లికి అతనొక్కడే కుమారుడు. అలాగే ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఇక్కడ మనకు కనిపించే మాట ఏంటి అంటే, ఆ తల్లి, ఏ తల్లైనా బిడ్డ చనిపోతే దుఃఖంలోనే ఉంటుంది. తల్లైనా పిల్లైనా ఎవరైనా సరే, మన కుటుంబాలలో ఎవరినైనా మనం ఒకరిని కోల్పోతే తప్పకుండా బాధపడతాము, ఏడుస్తాము, ఆ స్థితిలోనే ఉంటాం. కానీ ఇక్కడ విషయాన్ని మనం ఆలోచిస్తే, ఈ తల్లి దుఃఖం వెనుక చాలా బాధ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు భర్త అండ లేకుండా ఒంటరిగా తన బిడ్డను పెంచుకుంటూ వచ్చింది.
తీరా తన బిడ్డ చేతికొచ్చి, లేకపోతే ఆల్రెడీ కొంచెం చేసి తల్లిని పోషిస్తూ ఉన్న సందర్భంలో, పెద్దవాడై పోషిస్తున్న సందర్భంలో ఒకవేళ మరణించుంటే, ఇప్పుడు ఆ తల్లికి ఇంకెవరు లేరని కదా మనం చదువుకున్నాం. అతను ఒక్కడే కుమారుడు, భర్త లేడు. ఇక బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఎంతవరకు చూస్తారు? ఏదో 1 రోజు, 2 రోజులు, 4 రోజులు చూస్తారు తప్ప ఎల్లకాలం చూడరు కదా. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే వాడుక భాషలో చెప్పాలి అంటే ఒక అనాథ స్థాయి. ఒకవైపు విధవరాలు, ఇప్పుడు ఉన్న ఏకైక ఆధారమైన తన కుమారుణ్ణి కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉంది ఈమె. కానీ అప్పటికే ఒక మంచి పేరు ఉండడం చేత చాలామందికి ఈమె పరిచయం ఉన్నట్టుంది. ఎప్పుడైతే ఈమె తన కుమారుని కోల్పోయిందో చాలామంది స్త్రీలు, అక్కడ మనం చదువుకు, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారట. అరే తన కుమారుడు చనిపోయాడట, ఎంత కష్టం వచ్చింది, అయ్యో చాలా కాలం, భర్త చనిపోయి చాలా కాలం అయింది, ఇప్పటి వరకు ఏ సహాయం లేదు, ఒంటరిగా ఈడ్చుకుంటూ వచ్చింది. తీరా తినబోయే సమయానికో, లేకపోతే ప్రశాంతంగా తిందాం అనుకునే సమయానికి తన కళ్ళ ముందే తన బిడ్డ చనిపోవడం అంటే చాలా బాధ కదా అని చాలామంది ఆమెను ఓదార్చడానికి వచ్చినట్లుగా మనకు అనిపిస్తుంది. మనము మరియా, మార్త, లాజర్ గారి సందర్భంలో కూడా చూస్తాం. వాళ్ళను ఓదార్చడానికి కూడా ఆ చుట్టూ బేతనీయ పరిసర ప్రాంతాల్లో ఉన్న చాలామంది వచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే వీళ్ళు సత్క్రియలు చేసే పనిలో ఉండడం చేత చాలామందికి పరిచయం ఉండుంటారు. పోని ఆ పరిచయం వల్ల చాలామంది వచ్చారు అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి విధవరాండ్ర లెక్కలో చేర్చమన్న జాబితాలో ఈమె చేరడానికి అవకాశం ఉన్న స్త్రీగా మనకు కనబడుతున్నారు. కేవలం భర్త లేకపోవడమే కాదు, ఏ లక్షణాలు ఉండాలి అని బైబిల్ చెప్పిందో ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నటువంటి ఒక తల్లిగా ఈమె మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈమె తన కుమారుణ్ణి కోల్పోయి చాలా దుఃఖంలో ఉందన్నమాట. ఇంకేంటంటే తర్వాత ఏంటి నా పరిస్థితి అంటే వృద్ధాప్యానికి వచ్చేసి ఉంటుంది కదా, ఇంకా ఇదివరకు అట్లా పని చేసుకొని నేను బ్రతకగలను అనే ధైర్యం ఆమెకి లేకపోయి ఉండొచ్చు, ఆరోగ్యం సహకరించకపోవచ్చు. ఇక తెలిసిన వాళ్ళు, బంధువులు లాంటి వాళ్ళు కూడా ఈమె పెద్ద వయసుకు వచ్చింది కాబట్టి ఎవరు పట్టించుకుంటారో లేదో తెలియదు. అలాంటి తరుణంలో నిజంగానే ఆమెకి చాలా బాధ, ఎటు చూసినా ఏ జాడ లేకుండా అగమ్య గోచరంగా ఉండుంటుంది ఆమె మార్గం. అలాంటి తరుణంలో యేసుక్రీస్తు వారు చాలా వేగంగా ఆ ప్రదేశానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నాయను గ్రామం లోపలికి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు ఆ విధవరాలి కుమారుడు లేక ఆ శవం బయటకు వస్తూ ఉంది. ఆయన చూడగానే చేసిన పని ఏంటి అంటే 13వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 13వ వచనంలో, ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. నిజంగా అక్కడికి రాగానే ఆ దృశ్యాన్ని చూడగానే ఆ తల్లి ఏడుస్తుంది. బహుశా గుండెలు బాదుకుంటూ ఏడుస్తుందేమో, బోరున విలపిస్తుందేమో, మనం చెప్పలేం. ఎందుకంటే ఇక ఆమె పరిస్థితి వర్ణనాతీతం. ఇంకా ఓదార్చడానికి పిల్లలు లేరు, లేకపోతే తన స్థితిని చూస్తే ఎక్కడైనా ఏదైనా 4 ఏళ్లలో పని చేసుకుని బ్రతకొచ్చులు అనుకునేంత వయసు కూడా ఆమెకు ఉండుండదు. మనం చదువుకున్నట్టుగా 60 ఏళ్ళు పైబడి వచ్చి ఉండొచ్చు, అంటే చాలా కాలం గడిచి ఉండొచ్చు. కాబట్టి ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్తే ఆమెను చూడగానే యేసుక్రీస్తు వారికి చాలా జాలేసిందట. కనికరపడి ఆమెను ఏడవద్దని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి పాడెను ముట్టి ఆ కుమారుణ్ణి బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటి విషయం ఏంటి అంటే, విధవరాండ్రు అని ఎవరిని అంది బైబిల్ అంటే మనం కొన్ని లక్షణాలు చెప్పుకున్నాం. ఇక రెండవది, ఈమె కుమారుణ్ణే ఎందుకు బ్రతికించాలి యేసుక్రీస్తు వారు అన్నప్పుడు మనం సారిపతి విధవరాల గురించి, అలాగే నయమాను గారిని గురించి ఇక్కడే చదువుకుంటాం లూకాసు వార్తలో. లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఆ రోజుల్లో చాలామంది విధవరాండ్రు ఉన్నప్పటికీ సీదోనులోని సారిపతిలో ఉన్న విధవరాల దగ్గరికి ఏలియా గారు పంపబడ్డారని, ఆ రోజుల్లో కుష్ఠరోగం కలిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నప్పటికీ నయమాను గారికి మాత్రమే బాగు చేసినట్లుగా మనం చూస్తాం. అంటే వాళ్ళల్లో ఏదో ఆయనకి నచ్చింది, అక్కడ ఏదో దేవుడు కార్యాన్ని చేయాలనుకున్నారు, చేయించారు. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఈ స్త్రీ దగ్గరికి, ఈ విధవరాలు దగ్గరకు కనుక మనం రాగలిగినట్లయితే ఈమె విషయంలో కూడా ఈమె కుమారుణ్ణి బాగు చేయడం వెనుక దేవుని ఉద్దేశం ఏదో ఉండాలి, లేక దేవుని ఇష్టానికి ఈమె చాలా దగ్గరగా దేవుని ఇష్టాన్ని పొందుకునే స్థాయిలో ఈమె జీవితమైన ఉండాలి. ఇది ఒక ఎత్తైతే, ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఒక మంచి లక్షణాన్ని దేవుడు రుజువు చేయడానికి కూడా ఈ స్త్రీ కుమారుణ్ణి లేక ఈ విధవరాలి కుమారుణ్ణి బ్రతికించి ఉండొచ్చు. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే,
మనకు తెలిసినంత వరకు యాకోబు గారు రాసిన పత్రికలో మనం ఒక మాట చదువుకుంటాం. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం. భక్తి అనే దానికి మనం ఇక్కడ చూసుకునే మాట. భక్తి అంటే అసలైన భక్తికి నిర్వచనం ఇక్కడ కనిపిస్తుంది మనకి. మొదటి అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, పవిత్రము నిష్కళంకము, కళంకము లేని భక్తి. అంటే భక్తిలో అపవిత్రమైన భక్తి ఉందన్నమాట, కళంకమైన భక్తి ఉందన్నమాట. అది కూడా భక్తి అని పేరు పెట్టుకుని భక్తిని ముసిగేసుకొని మనం ఉంటాం. కానీ దేవుడు చూసే భక్తి ఏది అంటే పవిత్రమైన భక్తి, నిష్కళంకమైన భక్తి ఉండాలి. అది ఎలా ఉంటుంది అంటే దిక్కులేని పిల్లలను, 2 విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట. ఎవరైతే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారు ఇబ్బందుల్లో ఉండగా పరామర్శించి ఆ కష్టాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తారో అది దేవుని దృష్టిలో అసలు సిసలైన భక్తి. అది చేస్తూ ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోవాలి. అంటే ఆ దిక్కులేని పిల్లలు, విధవరాండ్రను కాపాడే పనిలో ఇహలోక మాలిన్యం అంటే పరిస్థితులు కొన్నిసార్లు ఏర్పడతాయి. అప్పుడు దాన్ని కూడా అంటించుకోకుండా కాపాడుకోవాలి. అంటే మాలిన్యమును అంటించుకుని విధవరాండ్రను, దిక్కులేని పిల్లలను చూసినంత మాత్రాన అది దేవుడు మెచ్చే భక్తి కాదు. మళ్ళీ అంటే భక్తి అంటే విధవరాండ్రను, దిక్కులేని పిల్లలను చూస్తున్న సమయంలోనే మాలిన్యం అంటకుండా కూడా జాగ్రత్త పడాలి. ఈ వచనం యేసుక్రీస్తు ప్రభువారికి బాగా వర్తిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారికి భక్తి కావాలా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా భక్తి కలిగి ఉన్నారా అంటే ఉండాల్సిందేగా. ఆయన ఈ లోకంలో మనిషిగా సంచరిస్తున్న కాలంలో ఆయన ఏది చేసినా ప్రతి మనిషికి అదొక మాదిరిగా ఉండాలనేది దేవుడి ఉద్దేశం. ఇప్పుడు మనమంతా భయము భక్తి కలిగి జీవించాలని కోరుకుంటున్న దేవుడు ఆ విషయంలో కూడా మనకు మాదిరిగా ఎవరిని ఉంచాలనుకున్నారు అంటే యేసుక్రీస్తు వారినే. అందుకే యేసుక్రీస్తు వారి విషయం మనం ఆలోచన చేస్తే నిజంగా ఆయనకి భయభక్తులు ఉన్నాయా అంటే మీ అందరికీ సుపరిచితమైన వచనమే. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను అంటే ఆయనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు వారు అంగీకరింపబడడానికి ఉండవలసిన వాటిల్లో ప్రధానమైనది ఏంటి అంటే భయము భక్తి. ఇప్పుడు ఆయనకి భయభక్తులు ఉన్నాయని ఈ వచనం రుజువు చేస్తుంది కదా. మరి ఆయనకున్న భక్తి దేవుడు మెచ్చే భక్తేనా అంటే పవిత్రమైన భక్తేనా, నిష్కళంకమైన భక్తేనా అంటే అవును. ఎలా అవును? అనేక మంది విధవరాండ్ర విషయంలో ఆయన జాలి చూపించారు. అదే అనేక మంది ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆయన పరామర్శించారు. ఇవన్నీ ఒకెత్తైతే బైబిల్ ప్రకారం విధవరాండ్ర జాబితాలో చేర్చి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఈ తల్లికి ఆయన ఇచ్చిన చేయూత, ఆయన ఇచ్చిన ఆదరణ, ఆయన చేసిన సహాయం, 2 ఆయన చేస్తూ మాలిన్యం అంటకుండా తనను తాను కాపాడుకున్న విధానం చూసినప్పుడు యేసుక్రీస్తు వారికి ఉన్న భక్తిని మనకు కనపరిచి అలాంటి భక్తిని మనం కలిగి ఉండాలని నేర్పించడానికి దేవుడు వాడుకున్న పాత్ర ఎవరిది అంటే ఈ విధవరాలు తన కుమారుని మరణ సమయము అని మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చాలా వేగంగా తన పనిని ముగించుకొని, శతాధిపతి విషయంలో తన పనిని ముగించుకొని వెంటనే బయలుదేరి రావడం వెనుకున్న ఆంతర్యం ఏంటి అంటే, 1 ఆమెకున్న మంచి లక్షణాలను ప్రపంచానికి తెలియచేయాలి. 2 యేసుక్రీస్తు వారికి ఉన్న భక్తి మరొకసారి మనందరికీ మాదిరిగా ఉండడానికి జ్ఞాపకం చేయాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ తల్లి విషయంలో అంటే విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. ఇప్పుడు ఆమెకు వచ్చింది ఇబ్బంది, కష్టమే కదా, తనకున్న ఏకైక దిక్కును కోల్పోయిన స్థితి. ఇప్పుడు ఆ ఇబ్బందిలో ఆయన పరామర్శించడం అంటే అందరూ అయితే ఏదో వెళ్ళి ఏం చేస్తావమ్మా, అందరికీ మరణం సహజం, మరి ఏం చేద్దాం, నీ పరిస్థితి ఎలా ఉంది, దేవుడు నీకు ఇలాంటి పరిస్థితిని పెట్టాడు, దానికి మనం ఏం చేయలేం, సరే ఎప్పుడైనా మీకు ఏదైనా అవసరమైతే కష్టం అనుకుంటే నేనున్నానని జ్ఞాపకం చేసుకొని మాత్రం మనం చెప్పగలం. ఇది మనం ఇచ్చే పరామర్శ, మనం చేసే పరామర్శ.
కానీ యేసుక్రీస్తు వారికి ఉన్న ఒక గొప్ప అవకాశం ఏంటి అంటే తండ్రి తనకు అధికారం ఇచ్చారు దెయ్యాలను వెళ్ళగొట్టడానికి, మరణించిన వారిని లేపడానికి కూడా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే ఒకవైపు తన భక్తిని కనుపరుస్తూ మరొక వైపు ఆ తల్లికి ఓదార్పునిస్తూ ఆమెను బ్రతికించడానికి తండ్రి తనకిచ్చిన అధికారాన్ని వాడుకుంటున్నారు యేసుక్రీస్తు వారు. అందుకే వెంటనైనా కనికరపడి దగ్గరకు వెళ్ళి ఏడవద్దు, అది ఓదార్చారనమాట. ఏడవద్దమ్మా అని. ఆమె ఇప్పుడు ఏడుపు ఆపాలి అంటే కేవలం నోటి మాట చెప్పినంత మాత్రం ఆగదు కదా. ఎందుకంటే ఇక ఏమీ లేదు ఆమెకు. జనరల్గా తల్లులు లేక తండ్రులు తమ కళ్ళ ముందు తమ బిడ్డలను కోల్పోతే అది చాలా బాధ. వెంటనే వాళ్ళ నోట నుండి వచ్చే మాట ఏంటి అంటే, దేవుడా నన్ను తీసుకోకపోయావా, వాడిని ఉంచకపోయావా, చిన్నవాడిని తీసుకున్నావేంటి, చిన్నామెను తీసుకున్నావేంటి అని పలుకుతూ ఉంటాం మనం. చాలామంది నోట వింటాం మనం ఈ మాట. ఆ స్థితిలోనే ఆ తల్లి కూడా ఉండుంటుంది. అయ్యో నేను ఎంతకాలం కష్టాలను అనుభవిస్తూనే వచ్చానే, ఒంటరితనాన్ని అనుభవిస్తూనే వచ్చానే, నా బిడ్డకి ఇంకా చాలా జీవితం ఉందే, అదేదో ఆ మరణం ఏదో నాకు వస్తే బాగుండేది కదా, వాడు కొంతకాలం జీవిస్తే బాగుండేది కదా, ఇలా ఎన్నో ఆలోచనలతో ఎంతో వేదనతో ఆ తల్లి ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడినంత మాత్రాన ఆమె ఓదార్పు పొందలేదు. అంటే ఎందుకు పొందలేదంటే ఆయన చేతిలో అధికారం ఉందని, అప్పటికి ఆయన చాలామందిని బాగు చేసిన విషయం ఆమెకు తెలుసు. ఇప్పుడు ఆమె సంతోషపడాలి అన్నా, ఆమె ఆ బాధల నుంచి బయటికి రావాలి అన్నా, ఆమెకు సరైన ఓదార్పు పరామర్శ ఎప్పుడు ఏం చేస్తే జరుగుతుంది అంటే ఇప్పుడు ఆ కుమారుని బాగు చేస్తేనే జరుగుతుంది. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయాలు ఏంటి అంటే, ఆమె కుమారుని ఎందుకు బాగు చేయాలి అంటే ఆమె స్థితిని బట్టి అయ్యుండొచ్చు. 2, అప్పుడే ఎందుకు చేయాలి అంటే క్రీస్తు వారి భక్తిని కనుపరచాలి కాబట్టి అయ్యుండొచ్చు. కాబట్టి ఆయన ఏం ఆలస్యం చేయాల అంటే, నేను అనుకుంటున్నాను ఆయన ఇంకాస్త ఆలస్యం చేస్తే ఇప్పటికే ఊరి గవిని దాటేసింది శవం కదా, కాసేపటికి తీసుకెళ్ళిపోయే వాళ్ళు పాతి పెడితే బయటికి తెచ్చి చేయలేరా అంటే చేయగలరు. లాజరు గారి విషయంలో చేశారు కాదు, ఇక్కడ విషయం వేరు, అక్కడ సందర్భం వేరు. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చేశారంటే వెంటనే బయలుదేరి వచ్చేసారు. మార్గ మధ్యంలోనే అనేక జనసమూహాల మధ్యలో ఈ కార్యాన్ని చేస్తున్నారు యేసుక్రీస్తు వారు. మనం ముందే చదువుకున్నాం కదా, ఆయన శిష్యులు బహుజన సమూహం ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఇంత సమూహంలో ఎందుకు చేయాలి అంటే ఆయన భక్తి ఎలాంటిదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు దేవుని ఎదుట మనం చేసే భక్తిని మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి అంటే అవి తప్పకుండా జరగాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు వెంటనే వెళ్ళారు, ఆమెను ఓదార్చారు. అసలు ఆమెను చూడగానే ముందు చాలా కనికరపడ్డారట. ఆమెను చూడగానే నిజంగానే మనుషులుగా ఎవరైనా ఆ సమయంలో బాధపడతాం, ఎందుకంటే ఆమె పరిస్థితిని చూసి. యేసుక్రీస్తు వారు కూడా అలాగే ఆలోచించుంటారు. వెంటనే ఆమెను ఓదార్చారు, ఆ పాడెను ముట్టారు. ఆ కుమారుడు బ్రతికాడు. బ్రతికిన వెంటనే ప్రజలు చెప్తున్న మాట ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, లూకాసు వార్త 7వ అధ్యాయము 14 నుండి చదువుతున్నా. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. వెంటనే అబ్బాయి లేచాడు, కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు చక్కగా. ఇప్పుడు ఆ తల్లికి నిజంగానే చాలా సంతోషం అనిపించుంటుంది కదా. అమ్మయ్య, అసలు ఇలా జరుగుద్దని నేను ఊహించలేదు. ఎందుకంటే ఆ సమయానికి ప్రభు వస్తారని, ప్రభు రావాలని కోరుకోవడంలో తప్పులేదు, వస్తే బాగుండు అనుకోవడంలో తప్పులేదులే, కానీ వస్తారని ఆమె ఊహించుండదు. కానీ అనుకోకుండా వచ్చి అది జరిగినప్పుడు ఆ తల్లి చాలా ఆనందించుంటుంది. ఆమె కాదు, అక్కడ ఏం జరిగింది అంటే లేచి కూర్చుని మాట్లాడసాగను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అసలైన పరామర్శ లేక అసలైన ఓదార్పు. పాడిని ముట్టేసి లేచాడమ్మా ఇంక మీ అబ్బాయితో వెళ్ళి అని చెప్పి వెళ్ళిపోకుండా ఆ బ్రతికిన వాడిని తీసుకొచ్చి తల్లి చేతుల్లో పెట్టి ఆ తల్లికి ఆ బిడ్డను అప్పగించారట యేసుక్రీస్తు వారు. అందులో ఆమె యొక్క బాధ, ఆమె పట్ల యేసుక్రీస్తు వారికి ఉన్న కనికరం మనకు బాగా కనిపించాలి. ఆయన మనసు మనకు అర్థం కావాలి. ఆయన నిజంగా కరుణామయుడు అని మనం మామూలుగా పలుకుతాం కదా, నిజంగానే ఆ తల్లిని చూసినప్పుడు ప్రతి తల్లి అలాంటి స్థితిలో ఉండి ఎంత బాధను అనుభవిస్తుందో ఆయనకి అర్థమైంది, తెలుసు ఆ విషయాలు. కాబట్టి ఆయన స్వయంగా తన కుమారుని తీసుకుని వెళ్ళి ఆ తల్లికి అప్పగించాడు. అప్పుడు జరిగింది ఏంటి అంటే, అందుకు అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవునిని మహిమపరిచిరి. ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. ఆ సన్నివేశాన్ని చూసిన వెంటనే ప్రజలంతా ఏమనుకుంటున్నారు అంటే, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరాడు అని చెప్పుకుంటున్నారు. అదేంటి,
గొప్ప ప్రవక్త బయలుదేరాడని చెప్పుకోవడం ఏంటి? యేసుక్రీస్తు వారికి చాలా పేర్లు ఉన్నాయి, చాలా బిరుదులు ఉన్నాయి, ఆయన లక్షణాలను బట్టి ఉన్న పేర్లు ఉన్నాయి కదా. వాటన్నిటిని వదిలిపెట్టి ప్రవక్త, గొప్ప ప్రవక్త బయలుదేరాడు అని చెప్పడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, ఇక్కడ యేసుక్రీస్తు వారు చేసిన కార్యం అక్కడి వాళ్ళందరినీ ఆలోచింపజేసింది. ఆ ఉన్న జనసమూహం అంతా యూదులు, ఇశ్రాయేలీలే అయి ఉంటారు. వాళ్ళందరికీ ధర్మశాస్త్రం బాగా తెలుసు. ఎందుకు వీళ్ళు వెంటనే అబ్బా సాక్షాత్తు దేవుని కుమారుడు అనట్లేదు, లేకపోతే మహత్కార్యాలు చేయగలిగిన వాడు, అధికారం కలిగిన వాడు అనట్లేదు. ఇక్కడ వాళ్ళు వాడిన పదం ఏంటి అంటే గొప్ప ప్రవక్త అన్నారు. ఎందుకు ఆ పదాన్ని వాడారు అని కనుక మనం ఆలోచన చేస్తే, పాత నిబంధనలో చనిపోయిన బిడ్డలను బ్రతికించిన వారంతా ప్రవక్తలు. పాత నిబంధనలో మనకు తెలిసి మనం ఇందాక మాట్లాడుకున్నాం, సారెపతు విధవరాలి దగ్గర పోషించబడడానికి దేవుడు ఏలియా గారికి సెలవిచ్చారు. నేను ఆమెకి సెలవిచ్చాను అంటే ఆమెను నేను నీ కొరకు నిర్ణయించాను, నువ్వు అక్కడికి వెళ్ళు, అంత సజావుగా జరుగుదు ఏలియా అని చెప్పారు. వెళ్ళారు, 3.5 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ ఏం జరిగింది మనకు తెలుసు కదా. ఏం జరిగింది? ఆ విధవరాలి కుమారుడు కూడా మరణించాడు. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో ఇలా అంటుంది, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితవా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకుని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా. మరలా రానిమ్ము అన్నారు అంటే ఆ బిడ్డ ఏమైపోయాడు? చనిపోయాడు. పైన మనం చదువుకున్నప్పుడు ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడే ఉన్నాడు అని చదివాం. మధ్యలో ఏం జరిగింది? మరణించాడు. ఇప్పుడు ఏలియా గారు ఏం చేస్తున్నారు అంటే, మరణించిన ఆ కుమారుని తన గదిలోనికి, పై గదిలోనికి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టి అతని పైన ముమ్మారు చాచి ఆ కుమారుని కొరకు ప్రార్థన చేసి ఆ కుమారుణ్ణి బ్రతికించారు. 22వ వచనం. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఇది యేసుక్రీస్తు వారు నాయిను గ్రామంలోని ఆ విధవరాలి కుమారుని బ్రతికించేటప్పుడు అక్కడున్న జనసమూహానికి తెలుసు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో లేకపోతే పాత నిబంధనలో ఉన్న విషయం కాబట్టి దీని గురించి అందరూ ఆ నోట మాట్లాడుకుంటూ ఎప్పుడు జ్ఞాపకం చేసుకునే విషయాలే కాబట్టి, ఎప్పుడైతే విధవరాలి కుమారుణ్ణి యేసుక్రీస్తు వారు బాగు చేశారో వాళ్ళ మనసులోనికి వెంటనే సారెపతు విధవరాలి కుమారుడు జ్ఞాపకం వచ్చారు, ఏలియా గారు జ్ఞాపకం వచ్చారు. అందుకే వాళ్ళు వెంటనే చెప్తున్న మాట ఏంటి అంటే, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరాడు. ఆ పదాన్ని వాడడానికి వాళ్ళకి ఆ ఆలోచన రావడానికి కారణం ఏంటి అంటే, చరిత్రలో ఈ సంఘటన జరిగింది కాబట్టి. ఇక్కడ విధవరాలి కుమారుడే, అక్కడ విధవరాలి కుమారుడే, అక్కడ బ్రతికించింది ప్రవక్త కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనలో గొప్ప ప్రవక్త బయలుదేరాడు అని. ఆ సందర్భంలో వాళ్ళ జ్ఞాపకం వచ్చింది ఒక్క ఏలియా గారు మాత్రమేనా అంటే కాదు, ఎలీషా గారు కూడా ప్రవక్తే కదా మనకు తెలుసు. ఆయన ఎవరిని బాగు చేశారు అంటే షూనేము పట్టణానికి చెందినటువంటి ఘనురాలైన స్త్రీకి పుట్టిన కుమారుణ్ణి. ఆ కుమారుడు కూడా తలపోయేనే అంటూ తలనొప్పితో బాధపడి చనిపోవడం, ఈమె వెంటనే ఎలీషా గారి దగ్గరకు వెళ్ళడం, ఆయన తీసుకురావడం. వచ్చిన తర్వాత ఆయన కూడా ఇలాగే ఏం చేశారు ఆయన ఒకసారి చూద్దామా. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం. ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీదకెక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా
పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో ఇవతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకెక్కి వాని మీద పొడవుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కండ్లు తెరచెను. ఇక్కడేం జరిగింది? ఇక్కడ ఎలీషా గారు ఈయన కూడా ఘనురాలైనటువంటి లేక షూనేమీరాలైనటువంటి ఈమె కుమారుణ్ణి అలాగే బాగు చేశారు లేక బ్రతికించారు. బాగుంది. ఇప్పుడు ఆ విధవరాలి కుమారుణ్ణి బాగు చేయగానే చరిత్రలో ఉన్నటువంటి ఈ 2 విషయాల్లో వాళ్ళకు గుర్తు రాగానే ఈయన ప్రవక్త అనుకున్నారు. బాగానే ఉంది. కానీ అక్కడ మనం చదువుకున్న మాట ప్రవక్త కాదు, గొప్ప ప్రవక్త, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు అన్నారు. ప్రవక్త ఓకే, కానీ గొప్ప ప్రవక్త ఏంటి మరి? ప్రవక్త సరే, కానీ గొప్ప ప్రవక్త అనడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే ఆ ప్రవక్తలు చనిపోయిన బిడ్డ మీద పండుకొని పొడవుగా చాచి పండుకొని బాగు చేసినట్లుగా చూస్తున్నాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు పాడెను ముట్టుకుంటేనే ఈ బిడ్డ బ్రతికాడు, లేకపోతే ఈ కుమారుడు బ్రతికాడు. కాబట్టి వాళ్ళు చేసిన దానికంటే కూడా ఈయన జస్ట్ తాకితేనే జరిగింది. కాబట్టి వాళ్ళ నోటి వెంట అనుకోకుండానే వచ్చిన మాట ఏంటి అంటే గొప్ప ప్రవక్త. ప్రవక్తే కాదండి, గొప్ప ప్రవక్త అనే మాట వాళ్ళు పలకవలసి వచ్చిందనమాట. ఇక ఇక్కడ మనం గమనించుకుంటూ వచ్చినట్లయితే ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయాల్లో ప్రాముఖ్యమైనవి ఏంటి అంటే, ఎక్కడ యేసుక్రీస్తు వారి అవసరత ఉంది అని ఆయనకు అనిపిస్తుందో ఎప్పుడూ సమయాన్ని వృధా చేసినట్లుగా మనకు కనబడదు. సేనా దయ్యం పట్టిన వాని విషయంలో ఆ ఒక్కరి కొరకే యేసుక్రీస్తు వారు నది దాటి అవతలకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన అవసరత ఉన్న చోట ఏ రోజు తప్పించుకోవడానికి కానీ ఆలస్యం చేయడానికి కానీ ఆయన ఇష్టపడలేదు. మీరు ఇప్పుడు అడగొచ్చు, మరి లాజర్ గారు చనిపోయినప్పుడు ఎందుకంటే 3 రోజులు ఆలస్యం చేసి అక్కడ ఒక కార్యాన్ని చేయాలనుకుంటున్నారు కాబట్టి కావాలని ఆయన 4 రోజులు ఆగినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన అవసరత ఉన్న చోట ఎప్పుడూ ఆలస్యం చేయలేదు. వెంటనే అనే పదాన్ని మనం చదువుకున్నాం, వెంటనే చేసినట్లు మనం చూస్తున్నాం. 2, విధవరాండ్రు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఆ విధవరాండ్రు అందరికీ ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఏంటి ఆ ప్రత్యేకమైన చరిత్ర? ఎందుకు దేవుడు అంత మంచి మంచి విధవరాండ్రుల గురించి ప్రత్యేకంగా వ్రాయించారు అంటే, వాళ్ళు మన తిమోతి పత్రికలో చదువుకున్నట్లుగా మంచి లక్షణాలు కలిగినటువంటి విధవరాండ్రు కాబట్టి అవే లక్షణాలు ఈమెలో కూడా ఉండుంటాయి. అది నా అభిప్రాయం. ఇక 3వ విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చి సాక్షాత్తు పరలోకపు తండ్రిని బయలుపరుస్తున్నప్పటికీ ఆయన తన సహోదరులమైన మనమంతా ఆయన అడుగుజాడల్లో నడవాలి అని పేతురు గారు రాస్తారు కదా, మనము ఆయన అడుగుజాడలేందు నడుచుకొనవలని మనకు మాదిరి ఉంచిపోయాను అని చదువుకుంటాం మనం. కాబట్టి ఆ మాదిరిలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఈ విధవరాలి జీవితం ద్వారా ఏం నేర్పాలి అనుకున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న భక్తి, దేవుడు కోరుకుంటున్న భక్తి. అంటే చాలామంది భక్తి చేస్తారు పైకి కనిపించేలా, కానీ యేసుక్రీస్తు వారు అలా కాదు. హృదయాన్ని అంతరంగాన్ని చూసే దేవుని దృష్టికి ఆయన కనుపరుస్తున్న భక్తిని ఆ తండ్రి మెచ్చేలా ఉండాలి అనుకున్నారు. అందుకే భక్తి ఎలా చేస్తే దేవునికి ఇష్టమో ఆ భక్తే యేసుక్రీస్తు వారు చేశారు అనడానికి ఒక సాక్ష్యంగా ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడున్న ప్రజలు జరిగిన ఆ కార్యాన్ని చూసినప్పుడు వాళ్ళు అనుకున్నది, వాళ్ళు ఆలోచించిన విషయం ఏంటి అంటే, ఈయన నిజంగా ప్రవక్త కాదు, గొప్ప ప్రవక్త. ఎందుకు ప్రవక్త అన్నారు అంటే, చరిత్రలో ప్రవక్తలే బ్రతికించారు బిడ్డలను. ఇక 2, మరి ఈయనెందుకు గొప్ప ప్రవక్త అయ్యారు అంటే, వాళ్ళు చనిపోయిన దేహాల మీద పండుకొని బాగు చేస్తే ఈయన కేవలం ఆ శవాన్ని పెట్టినటువంటి ఆ పాడెను ముట్టితేనే ఆ వ్యక్తి బ్రతికాడు. కాబట్టి గొప్ప ప్రవక్త బయలుదేరాడు అని చెప్పారు. ఇక్కడ అన్నిటికీ మించిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించి సువార్త ప్రకటించినంత కాలం ఎవరు చూసినా ఆయనను మెచ్చుకునేలానే ప్రతి అద్భుతాన్ని, మహత్కార్యాన్ని, సూచక్రియలను చేశారు ఆయన. కానీ ఆయన ఎంత గొప్ప కార్యాలు చేసినా మహిమ మాత్రం తండ్రికి వెళ్ళేలానే చూసుకున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆ పని చేసిన వ్యక్తినే పొగుడుతాం, ఎవరైనా సరే మెచ్చుకుంటాం కదా. ఆయన దగ్గరికి వచ్చి నువ్వెంత గొప్పోడివి, నువ్వెంత మంచోడివి, లేకపోతే నువ్వు ఇది అని మాట్లాడుతాం మనం. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్న విషయాన్ని మనం ఒకసారి చూస్తే, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవునిని మహిమపరిచిరి.
ఇక్కడ అద్భుతాన్ని చేసింది యేసుక్రీస్తు వారైనప్పటికీ ఇక్కడ యేసుక్రీస్తు వారిని గొప్ప ప్రవక్తగా మాత్రమే చెప్తున్నారు. మహిమను దేవునికి తండ్రికే ఆపాదిస్తున్నారు. ఈరోజు ఈ విషయంలో చాలామంది వెనకబడి ఉన్నారనే చెప్పొచ్చు. చిన్న పని చేసి, దైవ సంబంధమైన పని సుమా, చిన్న పని చేసినా అది నువ్వెంత, నువ్వాహా, నువ్వోహో అనాలని చూస్తూ ఉంటారు. అలా అంటే చాలా సంతోషిస్తారు, అమ్మయ్య నన్ను మెచ్చుకున్నారు, నన్ను పొగిడారు, నన్ను గుర్తించారు అని. వాస్తవానికి ఆ పని చేయడం ద్వారా జరగాల్సింది ఏంటి అంటే, మీ ద్వారా ఆ పని జరిగించిన దేవునికి మహిమ అనేలా ఉండాలి. మీరు ఎక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా ప్రజలు దేవునినే మహిమపరిచినట్లుగా చూస్తాం మనం. మీకు మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను ఒకసారి. నేను మత్తయి సువార్త 9వ అధ్యాయము 7-8 వచనాలు. ఇక్కడ పక్షవాయుతో మంచం పట్టిన వ్యక్తిని బాగు చేసిన సందర్భం అనమాట. ఏం జరుగుతుంది? ఆయన బాగు చేసిన తర్వాత, నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచిరి. ఇక్కడ యేసుక్రీస్తు వారు బాగు చేస్తే ప్రజలు ఈయన చూసి భయపడుతున్నారు, ఈయనకు అధికారం ఇచ్చిన దేవునిని మహిమపరుస్తున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారిని మహిమపరచట్లా. చేసింది ఎవరు? యేసుక్రీస్తు వారే. కానీ మహిమ ఎవరికి వెళ్తుంది? తండ్రికే వెళుతుంది. ఇక్కడ కూడా మనకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ చెప్పిన ఒక మాట, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకుంటాం కదా. మీరు ఇలా ఉండాలి అని చెప్పారు యేసుక్రీస్తు వారు. మరి చెప్పిన ఆయన చేయకపోతే చెప్పిన దానికి అర్థం లేదు కదా. చెప్పిన ఆయన అలాగే మహిమ తండ్రికి వెళ్ళేలానే చేస్తూ వచ్చారు. అంటే కొన్ని సందర్భాలలో యేసుక్రీస్తు వారిని మెచ్చుకుంటే, నేనేం చేయనండి, నన్ను ఏం పొగడమని నేను చెప్పలేదు, మరి వాళ్ళు పొగుడుతున్నారు అని తప్పించుకోవచ్చు. కానీ కాదు, అసలు ఆయన చేసే ప్రతి పనిలోనూ చేసేటప్పుడే తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, తండ్రికి ప్రార్థన చేయడం, తండ్రిని వేడుకోవడం, జరిగిన వెంటనే మరలా కృతజ్ఞత చెప్పడం, అక్కడున్న ప్రజలందరూ చూస్తున్నప్పుడు అందరి మైండ్ కూడా యేసుక్రీస్తు వారికి వల్లనే వాళ్ళు కూడా తండ్రిని మహిమపరిచేలో దానిలోనికి వెళ్ళిపోతున్నారు తప్ప, వాళ్ళ స్వకీయ మహిమను లేక యేసుక్రీస్తు వారు స్వకీయ మహిమను వెతుక్కున్నట్టు, లేక యేసుక్రీస్తు వారిని మహిమపరచాలనే ఆలోచన వీళ్ళకి కలిగించినట్టు మనకు కనబడదు. అంటే ఇక్కడ ఇవాళ మన సమాజంలో చాలామందిని చూస్తాం. చాలామంది రోగుల్ని బాగు చేస్తున్నారని, పిల్లల్ని ఇస్తున్నారని, లేకపోతే మరి ఇతర ఏవేవో చేస్తున్నారని చెప్పేవాళ్ళని చూస్తాం కదా. అక్కడ మనకి ఎవరికి మహిమ వెళ్తున్నట్టు కనపడుతుంది? పలానా అయ్యగారండి, పలానా అమ్మగారండి, పలానా వాళ్ళండి, వాళ్ళు ఇది చేస్తే నాకు ఇది జరిగిందని చెప్తున్నారే తప్ప, వాళ్ళ ద్వారా దేవుడు ఈ కార్యక్రమాన్ని చేశాడండి, ఈ కార్యాన్ని జరిగించిన దేవునికి మహిమ అనే వాళ్ళు లేరు. ఎందుకు లేరు అంటే, చెప్పే విషయంలో లేక ఆ పని చేసే దైవజనుడు ఆ విషయాన్ని సరిగా చెప్పకపోవడం చేత, తన మహిమను తాను వెతుక్కోవడం చేత దేవునికి చెందవలసిన మహిమ మనుషులకు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, చనిపోయిన వ్యక్తిని బ్రతికించినా కూడా, బ్రతికించింది నేనే కదా, నేను ముడితేనే కదా లేచాడు ఆ వ్యక్తి అని యేసుక్రీస్తు వారు అనుకోవట్లేదు. కానీ ఆ మహిమ తండ్రికే వెళ్ళాలని కోరుకుంటున్నారు. అలాగే ఆ మహిమ తండ్రికే వెళుతుంది. ప్రజలు కూడా చేసిన ఆయన కంటే కూడా ఆ కార్యాన్ని చేయడానికి అధికారం ఇచ్చిన దేవునిని మహిమపరుస్తూ ఉన్నారు. నిజంగా బైబిల్ గ్రంథంలోని భక్తులను కానీ, అపోస్తులను కానివ్వండి, యేసుక్రీస్తు వారిని కానీ మనం చూసినట్లయితే, వాళ్ళు మాట్లాడే మాట కానీ, వారు చేసే పని కానీ తప్పనిసరిగా కంపల్సరీ అది దేవునికి చెందేలానే వారి జీవితాల్లో మనకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటి అంటే, మనం చేస్తున్న భక్తి ఎలాంటిది. మనలో కూడా చాలామంది విధవరాండ్రు ఉండుంటారు కదా, చాలామంది ఉండుంటారు కదా. మరి తిమోతి పత్రిక 5:9లో మనం చదువుకున్న లక్షణాలన్నీ వీళ్ళల్లో ఉన్నాయా? ఒకవేళ లేకపోతే మనం సంపాదించుకోవాలి. ఇక 2, మనం చేసే భక్తి యేసుక్రీస్తు వారి లాంటి భక్తేనా? విధవరాండను వారి ఇబ్బందుల్లో పరామర్శించడము అంటే ఏదో వారికి ఆ సమయానికి అవసరమైనది కాదు. ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధమైన అవసరాలు తీర్చాలి. అవి తీర్చేటప్పుడు మనము మలినమైపోకుండా చూసుకోవాలి. ఇది చేస్తున్నామా? ఒకవేళ అలాంటి పనులు మనం చేస్తున్నప్పుడు, వాళ్ళు మనల్ని మెచ్చుకుంటున్నప్పుడు, ఆ మెప్పు దేవునికే చెందేలా మనం ప్రయత్నిస్తున్నామా? ఇది మనం చూసుకోవాలి. బహుశా వీటిలో చాలా విషయాలలో మనం లోపంగా ఉండుంటాం, మనకు లోపంగా ఉండుంటుంది. అందుకే ఈరోజు దేవుడు మనకు ఆ విషయాలను జ్ఞాపకం చేస్తున్నారు.
కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారిని వాళ్ళు ఇంత గొప్ప పనులు చేశారు కాబట్టి, ఇంత గొప్ప సాహసం చేశారు కాబట్టి, లేక చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం అంటే చాలా ఆశ్చర్యమే కదండి. అంటే మనకు చాలా చూస్తాం, యాయిరు కుమార్తెను బ్రతికిస్తారు, లాజర్ గారిని బ్రతికిస్తారు. వీటి గురించి నేను ఆయన చేశారనేది కాదు, కానీ అలా చేయడం, చనిపోయిన వారిని లేపడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా. అంత పని చేసిన యేసుక్రీస్తు వారి విషయంలో కూడా వాళ్ళు ఆయన ఒక గొప్ప ప్రవక్తగా మాత్రమే తీసుకున్నారు, మహిమ దేవునికి మాత్రమే ఆపాదిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాలి, ఏది జరిగినా మహిమ దేవునికే, కృతజ్ఞత దేవునికే చెల్లించాలి. అలాగే మన భక్తి దేవుడు మెచ్చేలా ఉండాలి, మనుషులు చూసి మనుషులు మెచ్చేలా కాదు. పౌలు గారు చెప్తారు కదా, నేను మనుషుల మెప్పును కోరుకుంటున్నానా, దేవుని మెప్పును కోరుకుంటున్నానా, మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా. ఒకవేళ మనుషుల దయను మనుషుల మెప్పును నేను కోరుకుంటే క్రీస్తుకు దాసులను కాకయే పోదును అంటారు గలతీ 1:10. కాబట్టి ఏ వ్యక్తి అయినా, దేవుని పని చేసే ఏ వ్యక్తి అయినా, దేవుని పని అంటే నువ్వు పరిచర్య చేస్తున్నావా, పాట పాడుతున్నావా, లేకపోతే వాక్యాన్ని చెప్తున్నావా, నువ్వేం చేస్తున్నావు, నువ్వు సహకారాన్ని అందిస్తున్నావా, నువ్వేం చేసినా ఆ పని ద్వారా మహిమ దేవునికే వెళ్ళాలి. అది నీకు రావాలని నువ్వు కోరుకోవద్దు. ఒకవేళ నువ్వు కోరుకుంటే, నువ్వు అది కోరుకుంటున్నావు అంటే మనకు తెలియకుండానే మనము మన పతనాన్ని కోరుకుంటున్నాము అని అర్థం. కాబట్టి ఒకవేళ ఎక్కడైనా తెలియక పొరపాటున ఎదుటివారు మనల్ని పొగుడుతూ మనల్ని మహిమపరచాలి అని అనుకుంటే, సున్నితంగా దాన్ని తిరస్కరించి ఆ మహిమ దేవునికి చెందేలా మనం చేయాలి. కాబట్టి ఈ విషయాలు ఎందులోనైనా, ఏ విషయంలోనైనా ఒకవేళ మనం లోపంగా ఉంటే సరి చేసుకుందాం, మహిమ దేవునికే చెల్లిద్దాం. అద్భుతాలు చేయగలిగిన, మహత్కార్యాలు చేయగలిగిన ప్రభువు ఇప్పుడు మన మధ్య లేకపోయినా, అద్భుతాలతో ఈరోజు మనకు పని లేదు. ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని, అన్నిటికంటే అద్భుతమైనది ఏంటి అంటే, ఆయన పాపము చేయకుండా మన పాపాన్ని తీయడానికి పవిత్రమైన తన రక్తాన్ని ఇచ్చారు కదా. దాని కొరకు మనం ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. కాబట్టి మన అవసరత ఎక్కడున్నా మనము శక్తి లోపం లేకుండా ఆ అవసరాన్ని తీర్చేవారిగా ఉండాలి. అంటే వ్యక్తిగతంగా విలాసాల కోసం మనం చేయడం కాదు, దేవుని పని విషయంలో, ఆత్మరక్షణ విషయంలో మన వంతు సహాయాన్ని మనం చేయగలగాలి. అలాగే మన భక్తి జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం చేసే పనుల ద్వారా ఎక్కడైనా మనకు మహిమ ఆపాదించబడే అవకాశం ఉన్నప్పుడు దానిని సున్నితంగా తిరస్కరించి ఆ మహిమ దేవునికి చెందేలా చూడాలి. ఇవన్నీ మనం నేర్చుకోవడం కొరకు దేవుడు వ్రాయించిన ఒక ప్రత్యేకమైన సందర్భమే ఈ నాయిను గ్రామంలోని విధవరాలి కుమారుని బ్రతికించడము అనేది. ఇక ఈ మరణము, పునరుద్ధానము, దీని ద్వారా ఏం నేర్చుకుంటామో మనకు తెలిసిందే. మనం ఇక్కడ మరణిస్తాము, మనకి పునరుద్ధానం ఉంది, పునర్జన్మ లేదు కానీ పునరుద్ధానం ఉంది. అంటే మరలా లేస్తాము, మహిమ శరీరాలతో పరలోకంలో తండ్రితో కలిసి ఆనందించే అవకాశం మనకుంది. కాబట్టి ఈ విషయాలన్నీ మనము తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ లోక సంబంధమైన మరణం సహజం, ఎప్పటికైనా ఎవరికైనా రావాలి. ఈ వ్యక్తి కూడా తర్వాత మరణించే ఉంటారు. కానీ మనము రెండవ మరణానికి పాత్రులు కాకుండా ఉండాలి అనేది దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం. వీటిని నేర్చుకుందాం, జాగ్రత్తగా అనుసరిద్దాం, దేవుడు కోరుకున్నట్లుగా బ్రతుకుదాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.